దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ ఈ యొక్క ఆదివారపు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు గడిచిన వారంలో ఒక అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఏంటది? నరుల హృదయం. నరుల హృదయం ఎలా ఉంది అనేది గత వారంలో 2 విషయాలు మనము ధ్యానం చేశాం. ఒకటి ఏంటంటే, నరుల హృదయము చెడుతనముతో నిండుకొని ఉన్నది. రెండోదిగా, నరుల హృదయము సహోదరుల మీద పగబట్టి ఉన్నది అనే విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఈ రోజున అదే అంశాన్ని ఇంకా కొన్ని 2 విషయాలను మనము ధ్యానం చేద్దాం. మూలవాక్యము 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నరుల కొరకై నరుల హృదయములకు సంతోషమిచ్చుటకు ద్రాక్షరసాన్ని, నరుల యొక్క మొహమునకు అందమునివ్వడానికి తైలమును అనగా నూనెను, మూడవదిగా నరుల హృదయములను బలపరిచే ఆహారాన్ని పుట్టించేటువంటి ఆ దేవాతి దేవునికి నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నట్టు కనపడింది. రెండవదిగా, సహోదరుల మీద పగబట్టి ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున మరొక మాటను అదే కోణంలో మనము కంటిన్యూ చేద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము అన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. దాని చక్కదనమును అంటే ఎదుటివారి అందాన్ని ఆశించే హృదయాలు కలిగి ఉంటారు చాలామంది. ఎదుటివారి యొక్క అందాన్ని, ఎదుటివారి యొక్క బంగారమును, ఎదుటివారి యొక్క ఇంటిని, ఎదుటివారి యొక్క వస్తువులను, ఎదుటివారి మనకి కాని వాటిని ఆశించేటువంటి హృదయాలు కలిగి ఉన్నారు మనుషులని సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క సొలొమోను భక్తుడు రాస్తూ వచ్చాడు. వేశ్య గురించి రాస్తూ వచ్చాడు. ఈ యొక్క చెడిపోయిన స్త్రీల గురించి రాస్తూ ఇదిగో ఆ వేశ్యలైనటువంటి ఆ స్త్రీల చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము అని ఆయన మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మొట్టమొదటిగా ఆశ పుట్టేది ఎక్కడంటే హృదయంలోనే ఆశపడుతుంది. ఆశకు కొన్నిసార్లు హద్దులు ఉండవు కదా. హద్దులు లేని ఆశలు పుడతాయి, అన్నిటిని నెరవేర్చుకోలేము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మనసు అడియాశలై తిరుగుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించటం మేలు అన్నాడు. అందుకనే ప్రియులారా, ఆశ మొదట హృదయంలో మొదలవుతుంది, ఆ తర్వాత క్రియారూపకం దాలుస్తుంది. అది మంచైనా జరగవచ్చు, లేకపోతే చెడైనా జరగవచ్చు. కానీ నువ్వు ఆశించింది మంచిదైతే మంచిదే జరుగుద్ది. నువ్వు ఆశించి చెడ్డదైతే తప్పకుండా నీ జీవితానికి ఉరి కావడం తప్పనిసరి. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదని దేవుడే చెప్పాడు. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అయితే ఇశ్రాయేలు దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలలో అన్ని ఆజ్ఞలను కూడా తృణీకరిస్తూనే వచ్చారు చాలాసార్లు. దానికి తగిన శిక్ష కూడా అనుభవిస్తూ కూడా వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, చేస్తే పాపమని ధర్మశాస్త్రం చెప్పింది, చూస్తే కూడా పాపమని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏది కరెక్ట్ చెప్పండి? 2 కరెక్టే. కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటో తెలుసా? చూపుల్లోనే. ఒక వ్యక్తిని మనం చూస్తున్నామంటే హృదయంలో ఆశ కలిగితే చూస్తాం, లేకపోతే చూడం కదా. సినిమా చూడాలని ఆశ కలిగిన వాడు అంతరంగంలో కలుగుతుంది. వాడు సినిమా హాల్కి వెళ్తాడు, ఎంత ఖర్చైనా సరే గాక, చివరికి ప్రాణం పోయినా సరవలేదు, నేను మాత్రం సినిమా చూడాల్సిందే. అంతరంగంలో పుట్టే ఆశలు అలా ఉంటాయి, లేక హృదయంలో పుట్టే ఆశలు అలా ఉంటాయి. హృదయంలో ఆశ కలుగుతుంది,
పరాయి స్త్రీని చూడడానికి, లేకపోతే పరాయి పురుషుని చూడడానికి మీ చూపులు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ హృదయం ఆశిస్తుంది కనుక ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీవు వ్యభిచారం చేసిన వాడవవుతావు, అప్పుడే నీవు వ్యభిచారం చేసిన దాని అవుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు అన్నాడు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముత్రతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడు అన్నాడు. ఇవన్నీ కూడా భూమి మీద మనకున్న అవయవాలంట. ఈ అవయవాల్లో ఈ హృదయం కూడా అంతరంగంలో ఆశించి చాలా నష్టానికి తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎదుట వారిది కానటువంటిది, ఎదుట ఉన్నటువంటి దానిని ఆశించి నష్టపోయి ఎంత పరిస్థితికి దిగజారిపోయారో ఒక 3 వ్యక్తులను మనము ఈ రోజున ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. నెక్స్ట్ యోర్దాన్ నది అడ్డం వచ్చింది. దాన్ని కూడా యెహోషువ కాలంలో దాని నీళ్లు ఆపివేశాడు ఏకరాశిగా. వారంతా బయటకు వచ్చారు. అయితే మొట్టమొదటిగా వారు యోర్దాన్ దాటిన వెంటనే వాళ్ళకి ఎదురైనటువంటి పట్టణం ఏంటంటే యెరికో పట్టణము. ఏ పట్టణం అండి? యెరికో పట్టణం. యెరికో పట్టణం ఎదురైనప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆ పట్టణాలు ఎలా ఉండేవంటే లోపలంతా మనుషులే ఉండేవాళ్ళు. చుట్టూ పెద్ద గోడలు కట్టుకున్నారు. ఈ గోడలు కట్టుకున్నది ఎందుకోసం అంటే శత్రువులు వారి యొక్క పట్టణంలోనికి ఎవరు కూడా ప్రవేశించకూడదని, వారి యొక్క సంరక్షణ కొరకై, లేకపోతే వారి యొక్క ప్రొటెక్షన్ కొరకై ఆ విధంగా ఎత్తైనటువంటి బలమైనటువంటి గోడలు కట్టుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యెహోషువ 7 మార్లు తిరగండి, అప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోతాయి అన్నాడు. ఆ యెరికో గోడలు కూలిపోయిన తర్వాత మీరు అందరిని చంపివేయాలి, అక్కడ దేనిని మీరు ఆశించకండి అని దేవుడు మొట్టమొదటిగానే వారితో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరాహు మునిమనముడును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. సహకరించినటువంటి, సహాయం చేసినటువంటి ఆ దేవునికి కోపాన్ని పుట్టించారు. పిల్లరా గమనించండి, ప్రేమించేటువంటి వారికి కోపాన్ని పుట్టిస్తే నష్టపోయేది ఖాయం. కోపం కలిగిన వారికి ప్రేమను పుట్టిస్తే మేలు జరిగేది ఇంకా మంచిదే. కానీ ప్రేమించే వ్యక్తికి కోపాన్ని పుట్టిస్తే చాలా నష్టపోతారు. దేవుడు ఇంతగా ప్రేమించి యెరికో గోడలో ఒక బుల్డోజర్ లేకుండా, ఒక బ్లాస్టింగ్ లేకుండా, ఒక ఆయుధము లేకుండా కేవలం వారు దేవుని స్తుతిస్తూ తిరిగినందుకే ఆ యెరికో గోడలు పడిపోయినంటే దేవుడు ఎంతగా వారి పక్షాన ఉండి ఆయన కార్యాలు చేస్తున్నాడు. అలాంటి దేవుని మాటను తృణీకరించాడు ఆకాను. ఆ యెరికో పట్టణంలో ఉన్న వాటిని ఏది మీరు తీసుకోవద్దండి. వెండి ఉందా, బంగారు ఉందా, ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠించండి, అంతే తప్ప మీరు ఎవరు తీసుకోవద్దని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా దేవునికి కోపం రావడానికి కారకుడయ్యాడు ఆకాను. కారణం ఏంటో తెలుసా? తన హృదయంలో దేన్ని ఆశించాడు? తనది కానటువంటి షీనారు వస్త్రమును, తనది కానటువంటి వెండిని, తనది కానటువంటి బంగారును ఆశించి దాన్ని తీసుకొని తన యొక్క డేరాలో భూమిలో త్రవ్వి దాచిపెట్టాడు. నష్టం జరిగిన తర్వాత ఒప్పుకుంటున్నాడు. వాక్యం అంటుంది సామెతలు 8:13లో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. మరి ఇక్కడ బాగా ఆలోచన చేయండి. అయ్యా, నేను వెండి తీసుకుంది వాస్తవమే, బంగారు తీసుకుంది వాస్తవమే, ఆ సీనారు వస్త్రం తీసుకుంది వాస్తవమే, నా డేరాలో దాచిపెట్టుకున్నాను వాస్తవమే అని ఆకాను ఒప్పుకున్నాడు కదా.
మరి ఆకాను పైన దేవుడు కనికరం చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు చెప్పండి? ఆల్రెడీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినా సరే ఆజ్ఞని అతిక్రమించి చేయవలసిందల్లా చేసి మళ్ళీ తర్వాత వచ్చి ఏమంటున్నాడు, నాదంతా తప్పైపోయింది. నష్టం జరగకముందు తన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. ఆల్రెడీ జరగవలసిందంతా జరిగిపోయింది, దీని పుణ్యమా అంటూ చాలామంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు మనం గమనిస్తే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. 36 మంది చచ్చిపోయారు. ఏ యుద్ధము లేకుండా యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తన ప్రజల పట్ల ఎంతో అతిశయిస్తున్నప్పుడు, సంతోషిస్తున్న సమయంలో ఆకాను చేసిన పనికి 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయిన తర్వాత, దేవుడు తెలియపరిచిన తర్వాత, దైవజనుడు అడిగిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అంటే బలవంతంగా తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. జాగ్రత్త. ఒక వ్యక్తి గింజి లాగి నీ పాపాన్ని ఒప్పించేదాకా నువ్వు ఉంటే నీ జీవితంలో చాలా నష్టపోతావు సుమా. దేవుడు నీ పాపాన్ని ఒప్పింపజేస్తున్నప్పుడు తప్పకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. ఆదాము తన జీవితంలో చేసిన పాపాన్ని కప్పుకున్నాడు కానీ ఒప్పుకోలేదు. దావీదు తను చేసిన పాపాన్ని కప్పుకోలేదు కానీ ఒప్పుకున్నాడు. అందుకే కనికరాన్ని పొందుకున్నాడు. నెక్స్ట్ అది కూడా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఆకాను వెండిని బంగారం వస్త్రాన్ని ఆశించి ఆ తర్వాత ఒప్పుకున్నాడు, జరగవలసిన నష్టమంతా జరిగిన తర్వాత. అందుకే తనకి ఏ ప్రతిఫలం లేదు ఒప్పుకున్నందుకు, ఏ కనికరం చూపించలేదు దేవుడు. ఏది సరిలే పోనీలేని పాపాన్ని పరిహరించలేదు, కానీ తనకు శిక్ష రానే వచ్చింది. ఏంటి ఆ శిక్ష? మరణ శిక్ష వచ్చింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. అర్థమైపోయింది ఆకానికి. ఎవరైనా తప్పిదము చేస్తే ఆకోరు లోయలో వేసి వాళ్ళని చంపేసేయాలి. ఆకాను తన భార్య, పిల్లలు, తనకున్న ఆస్తిని అంతా తీసుకొని యెహోషువ పట్టుకొని వస్తున్నప్పుడు ఆయనకు బల్లు వెలిగిందిగా. ఆయనకు చెమటలు పట్టేసినాయి. నేను పాపాన్ని ఒప్పుకున్నాను అన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఇక నా దశ చివరికి వచ్చిందని అర్థమైపోయింది ఆయనకు. చాలామంది జీవితాల్లో చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాని ప్రతిఫలాన్ని పొందుకుంటున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది? 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అప్పుడు ఆగిపోయింది దేవుని కోపం. అంటే దేవునికి కోపాన్ని తెప్పించిన ఆకాను తన కుటుంబాన్ని కూడా ఏం చేశాడంటే మరణానికి బలి అర్పించినట్టు. మరణానికి అప్పగించుకుని జాగ్రత్త సుమా. నువ్వు చేసే ఒక పాపము నీ హృదయంలో ఎదుటి వారిని ఆశించేటువంటి ఆ యొక్క ఆశ నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బ్రతుకునకు ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. నీకుంటే సమృద్ధిగా తిను, లేకపోతే దేవుణ్ణి అడుగు, అంతే. కానీ మనది కాని దాన్ని ఆశించి తన జీవితాన్నే కాదు కదా, తన భార్య, పిల్లలు, తన పశువులు, పాపం మూగ జీవులు కూడా చనిపోయినాయి. ఆకోరు లోయలో వేసిన తర్వాత దేవుని కోపం చల్లారిపోయింది. జాగ్రత్త. మన జీవితాల్లో మనుషులకే కావచ్చు, దేవునికే కావచ్చు, మనం కోపాన్ని పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? మనది కాని దాన్ని ఆశించినప్పుడు, మనది కాని దాన్ని మనం తీసుకున్నప్పుడు, మనది కాని దాన్ని మనం దాచిపెట్టుకున్నప్పుడు మనిషికైనా కోపం వస్తుంది, దేవునికైనా కోపము వస్తుంది. స్కూల్లో పిల్లలు చూడండి, వాళ్ళది కాని పెన్సిల్ తీసుకుంటే ఏం చేస్తాడు? వాడు కోపాన్ని పెంచుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ పెన్సిల్ ఎంత? ఓన్లీ 2 రూపీస్, అంతే. 2 రూపాయలు. 2 రూపాయల కోసమే దేవుడు విలువైనటువంటి ఆత్మను కలిగించి పుట్టించినటువంటి ఈ మనిషి మీద వాడు ఏం చేస్తాడు? ద్వేషాన్ని పెంచుకుంటా లేదా?
ఒక మనిషే ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు, కోపాన్ని పెంచుకుంటున్నాడు అంటే తను చేయకూడదని తనది కానిది ఆశించినట్టే కదా. కాబట్టి దేవుడు కూడా ఇది నాది, నా కొరకు ఉంచండి, మీరెవరు తీసుకోవద్దని ముందుగానే ఆజ్ఞాపించాడు. అయినను సరే ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకనే ప్రియులారా, పాపము చేసేటప్పుడు అది చాలా మంచిగా అనిపిస్తుంటుంది, తృప్తి అనిపిస్తుంటుంది, కానీ దాని యొక్క పర్యవసానము చాలా భయంకరంగా ఉంటుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం వలన వచ్చు జీతము మరణం, అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాక్యమంతా ఆకాను జీవితంలో నెరవేర్చబడింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీది కాని దాన్ని, స్త్రీనైనా సరే, పురుషునైనా సరే, వెండినైనా సరే, బంగారైనా సరే, ఇల్లు అయినా సరే, వాహనమైనా సరే, దేన్నైనా సరే ఒకవేళ ఆశిస్తున్నావా, నీ కుటుంబానికి అది క్షేమం కాదు, నీ జీవితానికి అది క్షేమం కాదు, నీ ఆత్మీయమైన జీవితానికి ఒక గుర్తింపు కానే కాదు. మనది కాని దాన్ని ఆశించే హృదయము మనలో ఉందేమో ప్రశ్నించుకోవాలి.